ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నువ్వు అవును నువ్వే ఎన్నిసార్లు సెలెక్టెడ్ అనే మాట వినాలని ఎదురు చూసావో దేవుడికి తెలుసు. ఎన్నిసార్లు వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి మళ్ళీ కాల్ రాకపోయిద్దో కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడే విను. నీ గుండె లోపల దేవుడు ఇలా చెప్తున్నాడు, నా బిడ్డ ఆలస్యం అయ్యిందని అనుకుంటున్నావా? కానీ నేను నీ కోసం సరైన తలుపు తెరవబోతున్నాను. ఇది మరి మామూలు వీడియో కాదు, నువ్వు విరిగిపోకుండా ఉండటానికి పంపిన ఒక రిమైండర్ అనమాట. సో మరి ఉద్యోగం లేనప్పుడు మనిషిలు తగ్గినట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంట్లో మాటలు వినాలి, బయట పోలికలు ఎదుర్కోవాలి, లోపల మాత్రం నిశ్శబ్దం యుద్ధం. కానీ దేవుడు ఇలా అంటున్నాడు, నీ నిరీక్షణ వృధా కాదు, నీ ప్రార్థన వృధా కాదు, నీ కన్నీళ్లు నేలపై పడలేదు, నా చేతిలో పడ్డాయి. నీవు ఉద్యోగం కోసం ఎదుగుతున్నావు, కానీ దేవుడు నీ కోసం ఒక స్థానం సిద్ధం చేశాడు. మరి అది మర్చిపోబాకు. మరి కీర్తన గ్రంథం 37:5 చెప్తుంది, నీ మార్గాన్ని దేవునికి అప్పగించు అనని. సో ఈ వీడియో మరి దేవుడు మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ఎందుకంటే దేవుడు ఎంతో స్పష్టంగా అర్థవంతంగా ప్రతి ఒక్క వీడియోలో కూడా మరి ఎంతో అర్థవంతంగా మరి మాట్లాడాడు. కాబట్టి మీరు బాధల్లో సమస్యల్లో మరి కృంగిపోయినప్పుడు ఆ మాటలు ఎంతో ఆదరణ కింద ఉంటాయి. సో మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా మరి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మరి మీ ద్వారా వేరొకరికి వాక్యం అందుతుంది, కాబట్టి వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆశీర్వాదం మీకు కూడా కావాలంటే తప్పకుండా మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ, మీ బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధికులు అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అలానే మరి వీడియో నచ్చితే మరి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో షార్ట్ మెసేజ్ అలానే ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క వీడియోకి కూడా మరి లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు మరి కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరి కోసం కూడా నేను కామెంట్లు చదివి మరి ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మార్గాలు తెరుస్తాడు. మీరు కుంగిపోవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దేవుడు మాట్లాడే ముందు మరి ఈరోజు కీర్తన గ్రంథము 37వ అధ్యాయం చెప్తుంది, మీరు భయపడవద్దు, బాధపడవద్దు, మీరు అడగబోయేవి నేను ఇస్తాను అని దేవుడు ఎంతో స్పష్టంగా మరి మాట్లాడాడు. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం ఒక్కసారి తెరవండి. అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళు అలానే ఒక నోట్సు, ఒక పెన్ను కూడా తీసుకుని రెడీగా ఉండండి. కీర్తన గ్రంథం మొదటి వచనం నుంచి చదువుకుందాము. కొన్ని వచనములు అయితే చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి నువ్వు మత్సరపడకము. వారి గడ్డి వాళ్ళనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కోరు వాళ్ళనే ఒడిపోదురు. యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించము. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యమును నెరవేర్చను. మరి దేవుడు చూడండి ఎంతో స్పష్టంగా రాశాడో. మరి మీరు అనేక బాధల చేత, ఇబ్బందుల చేత కృంగిపోయారేమో, ఆయన బట్టి మీరు సంతోషించండి, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ హృదయంలో ఏవైతే ఉన్నాయో మరి అవి నాకు తీరటం లేదని నువ్వు ఎంతగానో ఏడుస్తున్నావో, కుమిలిపోతున్నావో అవన్నీ కూడా దేవుడికి అప్పగించు. నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తానని చెప్తున్నాడు. నీ మార్గం యెహోవాకు అప్పగింపు. నీ మార్గం అనేది యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన్ను నమ్ముకునుము, ఆయన మీద నమ్మకం మాత్రమే ఉంచు, ఆయన నీ కార్యము తప్పకుండా నెరవేరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. తప్పకుండా మరి దేవుడు నీకు కార్యం చేయబోతున్నాడు. నువ్వు నమ్ము, మరి విశ్వసించు. దేవుడు ఖచ్చితంగా నీకు మరి ఏదైతే అనుకుంటున్నావో అన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వల్లే నీ నిర్దోషతను వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గము వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది నీ కీడికే కారణము. మరి కొంతమంది గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు, అది నీ కారణము, మరి నీ కీడికే కారణం అని దేవుడు చెప్తున్నాడు. కీడి చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశంను స్వతంత్రించుకుందరు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, మరి బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడదోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి
దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలో దూరును, వారి ఇండ్లు పొరవబడును. నీతిమంతుకును కలిగినది కొంచెమైనను బహుమంది భక్తుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. దేవుడు ఇక్కడ ఒక వాక్యం అయితే అర్థవంతంగా రాశాడు చూడండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనులు బాహువులు ఇరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. మరి చూసారా దేవుడు ఎంత చక్కగా స్పష్టంగా మరి ఈ అధ్యాయం మొత్తం ఒకసారి చదివితే మీకు ఎంతో అర్థవంతంగా ఉంటుందండి. వీడియో మరి లెంతీగా ఉంటుంది కాబట్టి నేను అన్ని వచనాలు చదవట్లేదు, కొన్ని వచనాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడో. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. మరి మీకు ఈ పాయింట్స్ వారీగా మరి నేను చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు, మీకు జాబ్ రాబోతుంది. ఖచ్చితంగా ఇది నమ్మండి. విశ్వాసాన్ని మరి కోల్పోవద్దు. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించండి. మరి ఇంకా నేను చెప్పబోయే పాయింట్స్ రాసుకోండి ఒక్కొక్కటిగా, నేను అవి చెప్తూ ఉంటాను. అప్పగించడం అంటే ఏమిటి? భయం వదిలేయడం. నేను ఒంటరిగా పోరాడడం లేదు అని అంగీకరించడం. నువ్వు ఇప్పటి వరకు నీ శక్తితో ప్రయత్నించావు, కానీ ఇప్పటి నుంచి నమ్మకంతో ప్రయత్నించు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. 3 రోజుల్లో జాబ్ వస్తుందా అని నేను చెప్పడం లేదు, కానీ అది దేవుడు టైమింగ్ అండి. కానీ 3 రోజుల్లో నీ విశ్వాసం మారాలి. మరి నీలో ఉన్నటువంటి విశ్వాసం అనేది మార్చుకోవాలన్నమాట. నీ ఆలోచన మారాలి, నీ యాక్షన్ మారాలి. అక్కడి నుంచి ఫలితం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈ రోజు నుంచి ఇలా చేయి నువ్వు, ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇస్తాడు. ఉదయం లేచిన వెంటనే దేవా నన్ను నడిపించు అని చెప్పు. రోజుకు కనీసం 5 అప్లికేషన్ పంపు. రిజ్యూమ్ని మెరుగుపరచు. నీకు రాని స్కిల్స్ ఉంటే నేర్చుకోవడం మొదలుపెట్టు. దేవుడు తలుపు తెరవగలడు, కానీ నువ్వు తట్టాలన్నమాట. ఒకరోజు నీ ఫోన్ రింగ్ అవుతుంది, అవతల నుంచి ఒక వాయిస్ అనేది వినపడుతుందన్నమాట. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్ అని ఒక పదం అయితే నీకు వినబడిపోతుంది. ఇది నమ్ము. విశ్వాసంతో నమ్మితే దేవుడు తప్పకుండా మరి కార్యం చేస్తాడు. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు, బాధపడవద్దు. నీకు కావాల్సింది ఒక నమ్మకం, విశ్వాసం మాత్రం నువ్వు గట్టిగా బలంగా నమ్మాలన్నమాట. అప్పుడు దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడనమాట. అవతల నుంచి ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్ అని వినిపిస్తుంది అనమాట. ఆ క్షణంలో ఈరోజు కన్నీళ్లు గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. నీ నిరీక్షణ గుర్తుకొస్తుంది, నీ ప్రార్థనలకు గుర్తు వస్తాయి. మరి దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన సమయం కరెక్ట్ అయినప్పుడు మరి అది ఒక కాలుతో నీ జీవితం మార్చేస్తుంది. మరి రాసి పెట్టుకొని జీవితం ఆగిపోలేదు, నీ సమయం రాబోతుంది. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను మర్చిపోయాడు, మరి నీ జ్ఞాపకం లేదని నువ్వు దుఃఖిస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది రాసి పెట్టుకొని జీవితం ఆగిపోలేదు, నీ సమయం రాబోతుంది. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. మరి కమెంట్లో ఇలా రాయి, నేను నమ్ముతున్నాను, దేవుడు నన్ను నడిపిస్తాడు అనని. మరి కమెంట్లో నువ్వు ఇలా రాసావనుకోండి, మరి దేవుడు ఖచ్చితంగా నీ మొరను ఆలకిస్తాడు. మరి నువ్వు చేయబోయే ప్రార్థన ఏదైతే ఉందో అది దేవుడు ఆలకించి నీకు జవాబిస్తాడు. రాసి పెట్టుకొని జీవితం ఆగిపోలేదు. కమెంట్లో దేవుడు నేను నమ్ముతున్నాను, దేవుడు నన్ను నడిపిస్తాడని కమెంట్ చేయండి. నువ్వు సంతోషంగా ఉంటే మరి దేవుడికి సంతోషం ఉండదండి. మీరు సంతోషంగా ఉండటమే కదా, కానీ కొన్ని పరీక్షలు, కొన్ని మరి బలహీనతలు వస్తూ ఉంటాయి మన జీవితాల్లో. అన్నీ కూడా మనం కృంగిపోకూడదు, బలహీనపడకూడదు. విశ్వాసంతో నమ్మకంతో వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మొరను ఆలకిస్తాడు, మనకి జవాబిస్తాడు. మనం అడిగినవి ఊహించని రీతిగా కార్యాలు చేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఇంకొక అధ్యాయం కూడా తీద్దామండి. అందరం కూడా మరి బైబిల్ తెరిచి ఒకసారి అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 41:10 ప్రకారం, భయపడకము, నేను నీతో ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడును, నేను నిన్ను బలపరుతును, సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడండి. మరి మీరు భయపడవద్దు. మీరు ఏ విషయం గురించి భయపడుతున్నారు? నేను నీతోనే ఉన్నాను, దిగులు పడకొద్దు, మీరు దిగులు పడొద్దు, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడండి. మరి ఇప్పుడే ఈ వీడియో ఆపకు. మరి నీవు ఈ వీడియో ఓపెన్ చేసిన క్షణం నుంచి దేవుడు నీతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు ఒంటరిగా రాత్రులు ఫోన్ చూస్తూ నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుందనని అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అని మన దేవుడు. నీవు చాలాసార్లు నవ్వినట్లు నటించావు, కానీ లోపల మాత్రం కుళ్ళిపోయావు. ఈరోజు ఆ మౌన కేకకు సమాధానం దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎన్ని అప్లికేషన్ పంపావు, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావు, ఎన్ని మరి నువ్వు మెయిల్స్
చూసావు, కానీ ప్రతిసారి ఒక చిన్న ఆశ పుడుతుంది. ప్రతిసారి అది విరిగిపోతూ ఉంటుంది. కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది, స్నేహితులు అడుగుతూ ఉంటారు, సమాజం పోలుస్తూ ఉంటుంది. కానీ దేవుడు మాత్రం నిన్ను తప్పకుండా మరి నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు. యెషయా గ్రంథం 41:10 దేవుడు చెప్తున్నాడు, భయపడకుము, నేను నీతో ఉన్నాను. అంటే ఏమిటంటే, నీ నిరాకరణలో కూడా ఆయన ఉన్నాడు, నీ నిరాశలో కూడా ఆయన ఉన్నాడు, నీ ఖాళీ జోబులో కూడా ఆయన ఉన్నాడు. నువ్వు పడిపోయిన ప్రతిసారి లేవనెత్తేది నీ బలం కాదు, ఆయన కృప మాత్రమే. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు పడిపోయిన ప్రతిసారి నేను లేచాను అనుకుంటున్నా కాదు, అది నీ బలం కాదు, ఆయన కృప మాత్రమే. ఈ 3 రోజులు మరి ఇలా చెయ్యి. ఉదయం లేవగానే ఈ వాక్యం చదువు. కనీసం మరి నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దేవుడి మీద ఆధారపడు. నువ్వు ప్రయత్నం చెయ్యి, మరి తప్పకుండా దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. కనీసం మరి నువ్వు రోజు కూడా అప్లికేషన్లు పంపుతూ ఉండు. నీ స్కిల్స్ 1 గంటలో మెరుగుపరుచుకొని నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పు. దేవుడు తలుపు తెరుస్తాడు, కానీ నువ్వు తలుపు దగ్గరికి నడవాలి. ఒక కాల్ వస్తుంది, నువ్వు ఊహించని కంపెనీ నుంచి, కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్ అని దేవుడు తప్పకుండా మరి వాళ్ళ ద్వారాగా నిన్ను మార్చి ఒక సంతోషకరమైన వార్తతో నిన్ను నింపుతాడు. ఈరోజు ఈ నిశ్శబ్ద ప్రార్థనలు గట్టిగా సమాధానం చెప్తాయి. నీ కుటుంబం గర్వంగా చూస్తుంది. నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఈసారి బాధవి కావు. దేవుడు ఇప్పుడే చెబుతున్నాడు, నువ్వు ఆలస్యం కాలేదు, నువ్వు తిరస్కరించబడలేదు, నిన్ను నీవు సిద్ధం చేస్తున్నావు. రాసి పెట్టుకొని, ప్రయత్నం వృధా కాదు, నీ ప్రార్థన వినబడింది, నీ సమయం దగ్గరలోనే ఉందని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడితో నువ్వు ఇలా ప్రార్థన చేయి, దేవుడా నేను భయపడను, నీవు నా వెంట ఉన్నావని. మరి తప్పకుండా మీరు దేవునితో మాట్లాడి మరి నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఈ అధ్యాయం చదివి ఒకసారి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించావంటే దేవుడు ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు. నీకు ఖచ్చితంగా జాబ్ రాబోతుంది. నువ్వు ఇదే విశ్వాసంతో, నమ్మకంతో ఎదురుచూడు. తప్పకుండా దేవుడు మేలు చేస్తున్నాడు. మరి ఇప్పటి వరకు చాలామంది కూడా మరి కమెంట్ సెక్షన్లో చాలామంది కమెంట్ చేశారు. వారందరికీ కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నానండి. మరి హుసేన్ అనే ఒక వ్యక్తి మరి ప్రేయర్ చేయమని ఎంతగానో ప్రతి ఒక్క కామెంట్లో కూడా రాస్తున్నాడు. సో అతని కొరకై నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. మరి అప్పులు ఊబిలో ఉన్నాడని చెప్తున్నాడు. మరి మీరందరూ కూడా ఒక్కసారి అతని గురించి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రేయర్ చేస్తే దేవుడు అతని గురించి మీరు ప్రార్థన చేయడం వల్ల మరి దేవుడు మీకు కూడా ఆశీర్వాదం ఇస్తాడనమాట. మనం ఒకరి గురించి విజ్ఞాపన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడనమాట. సో హుసేన్ అనే మరి ఆయన చాలా బాధల్లో ఉన్నాను సిస్టర్, నా కొరకు ప్రార్థించు అని మరి ప్రతి వీడియో కింద కూడా కమెంట్ చేస్తున్నాడు. సో మీరందరూ కూడా ఆయన కొరకు ప్రార్థించండి, నేను రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. ఎందుకంటే పాపం ఆయన చాలా బాధల్లో ఉన్నాడండి. మరి అప్పులు ఊబిలో పడిపోయి మరి ఉన్న ప్లేస్లు కూడా మరి బేరం పెట్టుకోవడానికి పాపం సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ఆయన కొరకై మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మరి మీ మొర కూడా ఆలకిస్తాడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఏదైతే అడుగుతున్నారో, ఏ సమస్యలతో అయితే ఉన్నారో, ఏ అవసరతతో అయితే ఉన్నారో దేవుడికి తెలుసు. దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరికి మరి దేవుడు సమాధానం చెప్తాడు. సరైన టైంకి సరైన మరి సమయంలో దేవుడు మీకు కార్యం చేయబోతున్నాడు. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు, బాధపడవద్దు. హుషేర్ అనే మరి అతని కోసం మీరు ఖచ్చితంగా ప్రార్థించండి. మీరు ఆయన గురించి మరి ప్రార్థన చేయడం వల్ల దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. మీ అనుదిన ప్రార్థనలో ఆయన కూడా గుర్తుకుంచుకొని మరి ప్రేయర్ చేయండి. నేను కూడా చేస్తాను, మీ అందరి కోసం చేస్తాను, నేను ఉన్నది అందుకు. సో మీలో మరి ఎవరైనా బలహీనంగా ఉంటే మరి వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. వారు కూడా చాలా కామెంట్లు అయితే పెడుతున్నారు, నాకు ఆరోగ్యం సరిగా బాగోదు సిస్టర్, నా గురించి కూడా ప్రేయర్ చేయండి అని. మరి చాలా కామెంట్లు అయితే నేను చదువుతున్నాను. మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చదువుతున్నాను, మీ కొరకే ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడండి. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు. మరి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. త్రాగుడు వ్యసనంతో బాధపడుతున్న వారి కొరకే ప్రార్థిస్తున్నాను. మరి ఇంకా గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. మరి భార్య భర్తల పట్ల మనస్పర్ధలు వచ్చిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. ఇంకా మరి గృహాలు లేవని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరి వాళ్ళు ఇళ్ల స్థలం కోసం, గృహం కట్టుకోవడానికి కావాల్సిన మరి అవస్థల గురించి కూడా ప్రేయర్ చేస్తున్నాను. మరి ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారండి. వారందరి కోసం కూడా నేను పేరు చొప్పున మరి ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు. మీరు కావాల్సింది ఏంటంటే నమ్మకంతో, విశ్వాసంతో రోజు కూడా ప్రేయర్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ మొరను ఆలకిస్తాడు. మీకు సమాధానం చెప్పే రోజులు దగ్గరగానే ఉన్నాయి. మీరు కృంగిపోవద్దు.
సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఎటువంటి ప్రార్థన అవస్థలు ఉన్నా కమెంట్ చేయండి. తప్పకుండా మీ అందరి కొరకు ప్రార్థిస్తాను. ఎవరు చూడలేదు కానీ దేవుడు చూశాడు. మరి నువ్వు ఒంటరిగా కూర్చొని నా టైము ఎప్పుడు వస్తుందని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. నువ్వు నవ్వుతూ బయటికి వెళ్ళావు, లోపల మాత్రం విరిగిపోయావు. ఎన్ని అప్లికేషన్ పంపినా రిప్లై రాలేదు, మరి ఎన్ని ఆశలు పెట్టుకున్న ఫలితం రాలేదు. కానీ విను, ఆలస్యం అనేది నిరాకరణ కాదు. దేవుడు నిన్ను చిన్న స్థాయి కాదు, సరైన స్థాయికి సిద్ధం చేస్తున్నాడు. ఈ రోజు నుంచి నీ కథ మారటం స్టార్ట్ అవబోతుంది. భయపడకు, నీ సమయం దగ్గరలోనే ఉంది. దేవుడు తప్పకుండా మరి నీకు జాబ్ ఇవ్వబోతాడు. మరి నీ మార్గంని యెహోవాకు అప్పగిస్తే ఆయన నీ మీద నమ్మకం ఉంచి ఆయన నిన్ను మరి పైకి లేపబోతున్నాడు. ఇది నమ్ము, ఇది తప్పకుండా జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ కోసం మీకు ఒక స్టోరీ అయితే నేను చెప్పబోతున్నాను. ఒక అబ్బాయి ప్రతిరోజు ఒక కంపెనీ గేట్ దగ్గరికి వెళ్ళేవాడు. అతని లోపల పని చేయాలని కల. చాలాసార్లు అప్లై చేశాడు, రిజెక్ట్ అయ్యాడు. ఒకరోజు వెళ్ళడం ఆపేశాడనమాట. ఒకరోజు తర్వాత అదే కంపెనీ నుంచి కాల్ వచ్చింది, మీ రెజ్యూమ్ మాకు మళ్ళీ కనిపించింది, మేము మీకోసము వెతుకుతున్నామని. అతడు అప్పుడే అర్థం చేసుకున్నాడనమాట. తన కష్టాలు వృధా కాలేదు, సమయం మాత్రం రావాల్సి ఉంది. నువ్వు అలాగే ఉన్నావు, కానీ నువ్వు వదిలివేయాలని అనుకున్న టైంలోనే నీ బ్రేక్ దగ్గరగా ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు ఇది విను, నీ జేబు ఖాళీగా ఉండొచ్చు, కానీ నీ హృదయం భారంగా ఉండొచ్చు, నీ ఇంట్లో ఒత్తిడి ఉండొచ్చు, కానీ నీ భవిష్యత్తు మాత్రం ఖాళీగా లేదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ పేరు ఆయన చేతిలో మరి నీ పేరు చెక్కుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, రేపు నువ్వే మరి సాక్ష్యము చెబుతావు. రాసి పెట్టుకో, నా సమయం వస్తుంది, నా ఉద్యోగం వస్తుంది, నేను ఒంటరిగా లేను అని కమెంట్ చెయ్యి. దేవుడు తప్పకుండా నీకు జాబ్ ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో, నమ్మకంతో మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. నా మాటలు కాదు, దేవుడు ఖచ్చితంగా నీకు జాబ్ ఇవ్వబోతున్నాడు. రాసి పెట్టుకో, సమయం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, నీకు ఒంటరిగా మాత్రం నువ్వు లేవు. దేవుడు ఖచ్చితంగా నీకు జాబ్ ఇవ్వబోతున్నాడు. మరి తప్పకుండా నువ్వు మరి జాబు పొందుకుంటావు, ఇది నమ్ము. మరి ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి మనలాగా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి షేర్ చేస్తే మీ కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మరి నీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అంటే మరి అర్థం కాలేదు అన్న వాళ్ళకి నేను రిప్లై ఇస్తానండి తప్పకుండా. ఎందుకంటే మీరు మరొక వీడియో చూడటానికి మీకు అర్థం అవ్వాలి కదా. మీకు అర్థం కాకపోతే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మరి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా షేర్ చేయడం వల్ల మరి మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ ద్వారా వేరే వాళ్ళకి వాక్యం అందుతుంది. మరి మారని వాళ్ళు కూడా దేవుడు మరి ఈ వాక్యం ద్వారా వాళ్ళ మనసులో కూడా మార్పు కలగవచ్చు. కాబట్టి మీ దేవుడు మరి మీరు షేర్ చేయడం వల్ల మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే మీరు వేరొకరికి తప్పకుండా షేర్ చేయాల్సి ఉంటుంది. మరి మన ఛానల్ని మరి ఎవరైనా కొత్త వారు చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మీ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తున్నాను. మీరు దిగులు పడవద్దు, కృంగిపోవద్దు, భయపడవద్దు. విశ్వాసం, నమ్మకం మాత్రం ఉంచండి. దేవుడు తప్పకుండా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ చిన్న వాక్యము దేవుని వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.